లిక్కర్ కేసుల్లో ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ ఇద్దరినీ కూడా అప్రూవల్. ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో మర్డరే చేశాను, నేనే చేశాను, అందులో నేనే గొడ్డలతో నరికాను, కానీ నేను అప్రూవర్గా మారిపోతాను, పశ్చాత్తాపడ్డానంటే అతనికి కేసు లేకుండా చేస్తామని హామీ ఇస్తే, అతను అరెస్ట్ చేయకుండా జైల్లో పెట్టకుండా చేస్తామని హామీ ఇస్తే అతను అప్రూవర్గా మారాడు దస్తగిరి. ఇప్పుడు అట్లాగే ఇందులో కూడా మిమ్మల్ని వదిలిపెట్టేస్తామని చెప్పి వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ని అప్రూవల్గా మార్చే ప్రయత్నం చేశారు. ఇంతకుముందు జైల్లో పెట్టున్నారు కాబట్టి ఇక మళ్ళీ జైలు పాలు కాకుండా ఉండాలంటే అన్నది. ఇప్పుడు అది కాస్త రివర్స్ అయింది. కోర్టు నిన్న వాళ్ళకి ముందస్తు బెయిల్ పిటిషన్ని కొట్టివేసినటువంటి సందర్భం. ఇప్పుడు దాని మీద సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఈనాడు జ్యోతి ఇది టచ్ చేయలేదు. ఈ కేసులో అప్రూవర్గా మారుతామని తమ క్షమాభిక్ష ప్రసాదించాలని వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే కోర్టు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పిటిషన్లు సవరించలేదు. అప్రూవర్లుగా మారే విషయంలో వాళ్ళకి సదుద్దేశం లేదన్న విషయాన్ని అది స్పష్టం చేస్తుంది. ముందస్తు బెయిల్ ఇస్తేనే అప్రూవర్లుగా మారతామనడం కోర్టుతో బేరసారాలు చేయడమే అవుతుంది. ఇది న్యాయ వ్యవస్థ ప్రతిష్టను తక్కువ చేయడమే. అంతేకాకుండా ఇది పిటిషనర్లకు దర్యాప్తు సంస్థ మధ్య బేరం కుదిరిందన్న విషయాన్ని చాలా స్పష్టంగా ప్రస్ఫుటం చేస్తుంది. పిటిషన్లు పూర్తిగా తప్పుదో పట్టించేవి అంటూ ఏసీబీ కోర్టు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఇందులో సంచలనం సృష్టిస్తున్నాయి. మద్యం విధానంపై అక్రమ కేసు విచారణ సందర్భంగా ఏసీబీ న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ తీరుని తీవ్రంగా ఆక్షేపించింది. ప్రాసిక్యూషన్ పిక్ అండ్ చూస్, ఇష్టం వచ్చినట్టు ఎంచుకోవడం, విధానాన్ని అనుసరించడంపై విస్మయం వ్యక్తం చేసింది. ప్రధాన నిందితుడిని అప్రూవర్గా మార్చడానికి యత్నిస్తోందని, ఈ చర్య మొత్తం కేసుపై తీవ్ర ప్రభావం చూపుతుందని తప్పుపట్టింది. పిటిషనర్లకు దర్యాప్తు సంస్థకు మధ్య బేరం కుదిరిందన్న విషయాన్ని చాలా స్పష్టంగా ప్రస్ఫుటం చేస్తోందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు మద్యం విధానం కేసులో నిందితులుగా ఉన్న ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏపీబీసీఎల్ పూర్వ ఎండి దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఎక్సైజ్ శాఖ మాజీ స్పెషల్ ఆఫీసర్ దొడ్డ వెంకట సత్యప్రసాద్లకు ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పిటిషన్లు పూర్తిగా తప్పుదో పట్టించేలా ఉన్నాయని, అరెస్టు అభియోగాలను తప్పించుకోవడానికి దొడ్డిదారం దాఖలు చేశారని పేర్కొంది. అప్రూవర్కి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని, ట్రయల్ పూర్తయ్యే వరకు వాళ్ళని కస్టడీలో ఉంచి తీరాలని స్పష్టం చేసింది. అప్రూవర్గా మారుతామన్న ప్రతిపాదనలకు చట్ట ఆమోద యోగ్యత లేదని తేల్చెప్పింది. ముందస్తు బెయిల్ కోసం వాళ్ళిద్దరూ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయాధికారి పి భాస్కర్ సోమవారం తీర్పు వెలువరించారు. చట్ట ప్రకారం అప్రూవర్కు ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి వీల్లేదు. అప్రూవర్ క్షమాభిక్ష ప్రసాదించిన తర్వాత అతని బెయిల్పై విడుదల చేయడానికి వీల్లేదు. ట్రయల్ పూర్తయ్యేంత వరకు కస్టడీలోనే ఉంచి తీరాలి. సిఆర్పిసిలోని సెక్షన్ 364(b) అప్రూవర్గా మారేందుకు సిద్ధమన్న వాగ్దానంపై బెయిల్ మంజూరు చేయడాన్ని నిషేధిస్తోంది. బెయిల్తో సంబంధం లేకుండా అప్రూవర్ సాక్ష్యం నమ్మదగినదిగా, మరకలు లేనిదిగా ఉండాలన్నదే ఈ నిషేధం వెనుకున్న తర్కం. అప్రూవర్ భవిష్యత్తులో బెయిల్ పొందే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇతరులను కేసులో ఇరికించవచ్చు లేదా సాక్ష్యాన్ని మార్చవచ్చు. అందువల్ల అప్రూవర్గా మారుతానన్న వాగ్దానాలు లాంటి వాటిపై బెయిల్ ఇవ్వడం న్యాయ వ్యవస్థ ప్రతిష్టను తక్కువ చేయడమే. బెయిల్ పిటిషన్లు ఆయా కేసులోని పూర్వాపరాల ఆధారంగా తేల్చాల్సి ఉంటుంది, కానీ అప్రూవర్గా మారుతానన్న వాగ్దానాల ఆధారంగా కాదని ప్రత్యేక కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. పిటిషనర్లు దర్యాప్తు కొంతమేర సహకరించారు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్పెషల్ పీపీ చెప్పారు. అయితే ఇది ఎంత మాత్రం సరిపోదు. ఈ మొత్తం కేసులో తన పాత్ర గురించి, ఇతర నిందితుల పాత్ర గురించి పూర్తి వాస్తవాలను తెలియజేయాల్సి ఉంటుంది. పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇస్తే పలు షరతులు విధించాలని స్పెషల్ పీపీ చెప్తున్నారు. ట్రయల్ పూర్తయ్యేంత వరకు నిందితులు కస్టడీలో ఉంచకుండా బెయిల్పై విడుదల చేస్తే వారు కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటారని గ్యారంటీ ఏం లేదు. శక్తివంతులైన సహనిందితులు గతంలో తమకున్న స్థానిత్యంతో పిటిషన్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం, భయపడడం చేయవచ్చు. అందుకే అప్రూవర్ని ట్రయల్ పూర్తయ్యే వరకు కస్టడీలో ఉంచాలని చట్టం చెప్తుంది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ పిక్ అండ్ చూజ్, ఇష్టం వచ్చినట్టు ఎంచుకోవడం విధానాన్ని అనుసరిస్తోంది. ప్రత్యేకించి ఈ కేసులో ప్రధాన నిందితుని అప్రూవర్గా మార్చడానికి చూస్తుంది. ఈ చర్య మొత్తం కేసుపై తీవ్ర ప్రభావం చూపుతుందని న్యాయస్థానం తీర్పులో ఆందోళన వ్యక్తం చేసింది. శరీరానికి తల ఎంత ముఖ్యమో వీళ్ళు కూడా అంతే ముఖ్యం. తల తొలగిస్తే మొత్తం శరీరం కుప్పగొలిపోతుంది. అందువల్ల ప్రధాన నిందితులు ప్రాసిక్యూషన్ అప్రూవర్గా తీసుకోలేదు. రహస్యంగా చేసిన హత్య కేసులో సాక్షి ఎవరూ లేనప్పుడు నిందితులు ఒకరిని అప్రూవర్గా తీసుకోవడం జరుగుతుంది. కానీ వాస్తవాలను బయటపెట్టే రాతపూర్వక శాస్త్రీయ ఆధారాలు ఉన్నప్పుడు ఇలాంటి ఆర్థిక నేరాల్లో ప్రధాన నిందితులను అప్రూవల్గా మార్చలేరు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ దర్యాప్తు పూర్తి చేసింది. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిపై ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. అలాగే నిందితులు ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలపై అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 282 మంది సాక్షులు విచారించడంతో పాటు ట్రంక్ పెట్టెలో పెద్ద సంఖ్యలో డాక్యుమెంట్లను దర్యాప్తు సంస్థ సేకరించింది. అందువల్ల పిటిషనర్లను అప్రూవర్గా తీసుకోవాల్సిన అవసరం ఏది లేదు. వాస్తవానికి ఇది నిష్ఫల యత్నం అంటూ ఏసీబీ కోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించింది. కోర్టుతోనే బేరసారాలు చేసి న్యాయ వ్యవస్థ ప్రతిష్టను తక్కువ చేయడమే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇప్పుడు ఏమవుతుంది అనేది చూడాలి.